హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రవణ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసినట్టయితే సండే ఫండేతో పాటు పేడే కూడా. సో నాగార్జున గారు అయితే చెప్పడం జరిగింది, సో పేడే అని చెప్పేసి. అలానే ఫైనలీ ఫస్ట్ ఎలిమినేషన్ కూడా అయిపోయింది. సో మన బేబక్ అయితే హౌస్ నుంచి అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో నాకైతే చాలా పాపం అని అనిపించింది. ఆమె చాలా అమాయకంగా ఉంది యాక్చువల్గా హౌస్లో. ఎందుకో నాకైతే అస్సలు అర్థం కాలేదు. లాస్ట్లో మాత్రం ఫైర్ అయ్యింది, బట్ ఆ ఫైర్ స్టార్టింగ్ నుంచి చూపించుకుంటే మేబీ ఆమె హౌస్లో అయితే ఉండేదని అనిపించింది. సో ఫైనల్గా మనం ఏం చేయలేం, ఇంకా ఆమె అయితే వెళ్ళిపోయింది హౌస్లోంచి. సో నెక్స్ట్ ఎపిసోడ్ చూసినట్టయితే పేడే అని చెప్పి ఎందుకు చెప్పినారంటే, సో మనకి ఆల్రెడీ మూడో బ్యాడ్ న్యూస్ ఏదైతే ఉండిందో, సో ప్రైజ్ మనీ వచ్చేసి 0 అని చెప్పడం జరిగింది. సో ఆ ప్రైజ్ మనీని వచ్చేసి వీళ్ళు గేమ్స్ ఆడైతే ఎర్న్ చేసుకోవాలని చెప్పి మనకైతే ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పారు. కాబట్టి సో వీళ్ళు ప్రైజ్ మనీ అనేది 0 అనమాట. సో అదైతే అన్లిమిటెడ్గా ఎంతైనా కూడా ఇంక్రీజ్ అవుతుంది, వీళ్ళు గేమ్స్ ఆడే విధానాన్ని బట్టి అయితే ఉంటుందని చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నాగార్జున గారు అయితే వీళ్ళకి ఈ వీక్ పర్ఫార్మెన్స్కి ఒక 5 lakhs అయితే పే చేస్తున్నా అని చెప్పేసి పే చేయడం జరిగింది. సో ఏం పర్ఫార్మెన్స్ చేశారని చెప్పి ఇచ్చారో 5 lakhs నాకైతే అస్సలు అర్థం కాల. అలానే బిగ్ బాస్ హౌస్లోకి సంబంధించి ఒక ఏవీ అయితే ప్లే చేశారు, హౌస్ మేట్స్కి సంబంధించి ఈ 1 weekలో వాళ్ళు ఏం చేశారని చెప్పి. సో దానికి సంబంధించి కొన్ని క్లిప్స్ అయితే ప్లే చేయడం జరిగింది. సో అందులో ఏముందంటే, సో వాళ్ళు బిగ్ బాస్ రూల్స్ ఏమి ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి కొన్ని క్లిప్స్ అయితే ప్లే చేయడం జరిగింది. ఏంటి అంటే అది, సో వాళ్ళు వచ్చేసి ఫుల్ ఇంగ్లీషే మాట్లాడుతూ ఉన్నారు హౌస్లో ఎక్కువగా. అలానే ఎక్కువ మంది నిద్రపోతూ ఉన్నారు. సో ఇట్లాంటి రూల్స్ అన్ని ఫాలో అవ్వట్లేదు అని చెప్పి ఒక ఏవీ అయితే ప్లే చేశారు. సో వాళ్ళని అయితే చెప్పారనమాట, సో రూల్స్ అనేవి పక్కా ఫాలో అవ్వాలి అని చెప్పేసి. సో వీళ్ళు కూడా మేము ఫాలో అవుతాము అని చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి చెప్తారు, నేనైతే 5 lakhs ఇచ్చాను, బట్ అది వచ్చేసి మీ పర్ఫార్మెన్స్కి సాటిస్ఫై అయితే బిగ్ బాస్ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఆయన అప్రూవ్ చేస్తే మీకు వస్తుంది, లేదంటే లేదు. సో 2 లక్షలు లాగేసుకుంటాడు బిగ్ బాస్ ఆయన అని చెప్పేసి చెప్తాను అనమాట. సో ఇచ్చినట్టు ఇచ్చి 2 లక్షలు వెనక్కి లాగేసుకుంటాడు అనమాట. సో బిగ్ బాస్ వచ్చేసి 3 lakhs ఇస్తాడు. నాకు తెలిసి వీళ్ళ పర్ఫార్మెన్స్కి 3 lakhs చాలా ఎక్కువే అని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు పావులో ఇచ్చి రూపాయి పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. ఈ వీక్ అంతా చాలా ఓవర్ యాక్టింగ్ అయితే చేస్తారు అనిపించింది. ఏందో స్క్రిప్టెడ్ షోలా అనిపిస్తూ ఉండే ఒక్కొక్క క్షణంలో నాకైతే. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఫన్ డే అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ ఒక గేమ్ అయితే పెడతాడు, సోదిలో గేమ్స్. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటే వీడియో అనేది లెంత్ అయిపోద్ది, బట్ బ్రీఫ్గా చెప్పకుండా పైన అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోతా. సో బాయ్స్ టీమ్ గర్ల్స్ టీమ్ అని చెప్పేసి సెపరేట్ చేస్తాడు. చేసినాక నెక్స్ట్ వచ్చి అంతాక్షరిలా ఉంటుంది అనమాట. అంటే ఒక హీరో పేరు చెప్తే కంటిన్యూస్గా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ ఆ హీరోకి సంబంధించి మూవీ నేమ్స్ అయితే చెప్పాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి శేఖర్ని అండ్ సీతని సెలెక్ట్ చేస్తాడు. చిరంజీవి సినిమాలు చెప్పాల్సి వస్తుంది అనమాట. సో ఇందులో వచ్చేసి శేఖర్ విన్ అవుతాడు. నెక్స్ట్ వచ్చేసి అభయ్ అండ్ సోనీ అని పిలుస్తాడు. వీళ్ళకి వచ్చేసి బాలకృష్ణ నేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో బాలకృష్ణ నేమ్ ఇస్తే ఆబ్వియస్గా ఎగైన్ మళ్ళీ బాయ్స్ టీమ్ గెలుస్తుంది అభయ్. సో నెక్స్ట్ వచ్చేసి నబీల్ అండ్ బేబక్కకి ఇస్తే అందులో వెంకీ మూవీస్ అయితే ఇస్తారు వెంకటేష్ గారి. సో అందులో వచ్చేసి మనకి బేబక్ అయితే విన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి అలాగే ఆదిత్య ప్రేరణని పిలిచి పవన్ కళ్యాణ్ మూవీస్ అయితే చెప్పమంటారు. సో ఇందులో కూడా ఆదిత్య అయితే గెలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మణికంఠ అండ్ విష్ణుప్రియ, వీళ్ళకి వచ్చేసి మహేష్ బాబు సినిమాలు అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు కూడా ఇందులో కూడా వచ్చేసి నాకు మణికంఠ గెలిచా ఉన్నాడు అనమాట. నాకు అర్థం కాదా, వీళ్ళు మినిమం అంటే పాత సినిమాలు పక్కన పెడితే కొత్త సినిమా పేర్లు కూడా చాలామంది చెప్పలేకపోయారు. నాకైతే చాలా షాకింగ్ అనిపించింది. ఏందో మరి, అంటే వీళ్ళు ఎక్కువ యాక్చువల్లీ వీళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే, బట్ వీళ్ళకే సినిమా పేర్లు తెలియట్లా. సో నాకైతే అసలు అర్థం కాలే. నేనే కూర్చొని చెప్పేస్తా ఉన్నా అది ఇది అని చెప్పి. సో నెక్స్ట్ వచ్చి నిఖిల్ అండ్ సీతని వచ్చేసి వాళ్ళకి వచ్చి ప్రభాస్ మూవీ నేమ్ చేస్తే నిఖిలే విన్ అవుతాడు. అండ్ వచ్చి పృథ్వీ అండ్ సోనియాకి పిలిచి జూనియర్ ఎన్టీఆర్ చెప్తారు. సో ఇందులో వచ్చేసి ఆబ్వియస్గా మనకైతే పృథ్వీ విన్ అవుతాడు అనమాట. సో ఇట్లా అవుతూ ఉంటుంది. ఇట్లా అవ్వగానే మనకి ఈ సోదిలో గేమ్ అయిపోగానే మనకు వచ్చేసి సేవింగ్ చేస్తారనమాట ఒకరిని. సో పృథ్వీని అయితే ఈ ఫస్ట్ సేవింగ్లో పృథ్వీ అయితే సేవ్ అవుతాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ గేమ్, ఇది ఇంకా చెత్త సోదిలో గేమ్ అనమాట. లాక్కో ఇటు అంట గేమ్ పేరు వచ్చేసి. సో ఈ లాక్కో ఇటు గేమ్ అయితే కండక్ట్ చేసి ఇందులో వచ్చేసి మళ్ళీ ఒక బాయ్ని ఒక గర్ల్ అంటే ఇద్దరిని పిలుస్తూ ఉంటాడు అనమాట. ఒక కోన్ పెడతాడు మధ్యలో, ఆ కోన్ అయితే లాక్కో అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ నైనికా అండ్ మనీని పిలిస్తే సో మనీ విన్ అవుతాడు. నెక్స్ట్ యష్మి అండ్ నబిల్ని పిలిస్తే యష్మి విన్ అవుతుంది. అండ్ భాషా అండ్ బేవక్కని పిలిస్తే సో బేవక్క విన్ అవుతుంది. సో ఇదంతా సోది అనమాట, అవసరం లేదు మనకి. ఈ గేమ్ విన్ అయ్యాక మళ్ళీ ఇంకో సేవింగ్ అనేది చేస్తాడు. సో ఈ సేవింగ్లో వచ్చేసి మనకి విష్ణుప్రియని అయితే సేవ్ చేస్తాడు అనమాట బిగ్ బాస్. సో నెక్స్ట్ వచ్చి మళ్ళీ అగైన్ థర్డ్ గేమ్.
సో ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అనమాట. థర్డ్ గేమ్ ఏంటి అంటే అక్కడ కొన్ని ఏమనొచ్చు వాటిని, కొన్ని ట్యాగ్స్ అయితే ఉంటాయి. కొన్ని యానిమల్ ట్యాగ్స్ ఉంటాయి అనమాట. సో ఆ యానిమల్ ట్యాగ్స్కి ఒక్కొక్క పేరు ఉంటుంది అనమాట. అది తీసుకెళ్ళేసి ఒక్కొక్కరికి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఆ ట్యాక్స్ ఏంటి అంటే ఫాక్స్ అనమాట. అంటే కన్నింగ్ ఎవరికైతే ఉండిందో వాళ్ళకి ఆ బోర్డు ఇవ్వచ్చు అనమాట వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి దోమ అంటే చిరాకు. అలానే ఓసరవెల్లి అంటే కలర్స్ అనమాట, అంటే రంగులు మార్చాడు. క్రొకోడైల్ అంటే ముసలి కన్నీరు. సో నెక్స్ట్ క్యాట్ వచ్చేసి సెల్ఫిష్ అనమాట. అలానే డాంకీ వచ్చేసి తెలివి తక్కువ, బ్రెయిన్లెస్. తేలు వచ్చేసి అన్ట్రస్ట్ వర్తి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గొర్రె అంటే బ్లైండ్ ఫాలోవర్ అనమాట. సో ఇట్లా కొన్ని యానిమల్స్, వాటికి సంబంధించి కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి అందులో హౌస్ మేట్స్. సో ఇవన్నీ ఎందుకంటే ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకు చెప్పాలా? సో రేపు వచ్చేసి వాళ్ళకి ఎలాగో మళ్ళీ నామినేషన్ ఉంటుంది, వాళ్ళు కొట్టుకు చావాలన్నమాట. సో నాగార్జున బిగ్ బాస్ కలిసి పందిన ప్లాన్ అనమాట ఇది. సో వీళ్ళ మీద, సో వీళ్ళు మళ్ళీ అగైన్ ఈ వీక్ అంతా కొట్టుకుని చావాలి కాబట్టి ఒకరికి ఒకరి మధ్యలో పాయింట్లు దొరకడానికి, గొడవలు పెట్టడానికి. సో ఈ గేమ్ అనమాట. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది కొంచెం. మొత్తం ఎంటైర్ షోలో ఇదే కొంచెం బెస్ట్. రిమైనింగ్ కానీ సోదిలో గేమ్ అనమాట. సో నవీల్ వచ్చేసి యష్మికి ఇస్తాడు అనమాట. ఏంది క్యాట్ సెల్ఫిష్ అని ఇస్తాడు. సో ఆమె అయితే సెల్ఫిష్ ఉండిందని చెప్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వచ్చేసి సీతకి ఇస్తుంది. తేలు అంటే ఏంటంటే అన్ట్రస్ట్ వర్తి. ఎందుకు అంటే నేను వెళ్ళి ఆమెకు సారీ చెప్పాను, స్టిల్ ఆమె కన్విన్స్ అవ్వలేదు ఆ బాటిల్ విషయంలో. బట్ అందుకే నాకు ఆమె ఎందుకు అన్ట్రస్ట్ వర్తి అని అనిపించింది అని చెప్పేసి ప్రేరణ అయితే చెప్తుంది. నిఖిల్ వచ్చేసి భాషకి ఇస్తాడు. అది ఫన్నీ వే అంటాడు. ఫన్నీ వేలో దోమని ఇస్తాడు, అంటే చిరాకు. సో భాష వేసే జోక్స్కి అయితే నాకు చిరాకు వస్తుంది అని చెప్పేసి ఫన్నీ వేలో ఇస్తుంది అని చెప్పేసి చెప్తాడు. యష్మి వచ్చేసి బేబక్క ఇస్తుంది అనమాట. గొర్రె అంటే బ్లైండ్ ఫాలోవర్ అనమాట. సో ఎందుకంటే ఆమెకంటూ ఓన్ డెసిషన్ లేదు, ఎవరేం చెప్పినా కూడా అమాయకంగా నమ్మేసి వాళ్ళనే ఫాలో అయిపోతుంది. సో నాకైతే నచ్చలేదని చెప్తుంది. సో నాకైతే ఇది చాలా కొంచెం వ్యాలిడ్ రీజన్లా అని అనిపించింది. ఎందుకంటే బేబక్కి క్లారిటీ లేదు బేసిక్గా, చాలా అమాయకంగానే ఉండింది హౌస్లో. వాళ్ళని వీళ్ళని నమ్మే ఆమె ఈరోజు బయటకు అయితే వచ్చేసింది. అది మ్యాటర్. నెక్స్ట్ ఆదిత్యని పిలిస్తే భాషకి ఇస్తాడనమాట. భాషకు వచ్చేసి దోమ ఇస్తాడు అగైన్ ఫన్నీ వేలో, మళ్ళీ సేమ్ అదే చిరాకు. నెక్స్ట్ వచ్చేసి నైనికాని పిలిస్తే మనీకి ఇస్తుంది అనమాట. నైనిక తేలు వచ్చేసి తేలు ఇస్తుంది అన్ట్రస్ట్ వర్తి తేల్ అనేది. సో ఎందుకు ఇస్తుంది అంటే నైనిక ఏం చెప్తుంది అంటే మణికంఠ గురించి, ఆయన మొన్న ఈ క్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆయన నిఖిల్ని అడిగాడు ఆల్రెడీ, వెళ్ళి నన్ను తీసుకొని చెప్పి తర్వాత మళ్ళీ నన్ను అడుగుతున్నాడు. సో ఆయనకి క్లారిటీ లేదు, అన్ట్రస్ట్ వర్తి అని అనిపించింది అని చెప్పేసి ఇస్తుంది. అదొక పెద్ద సోదిలా అనిపించింది ఆ రీజన్. పృథ్వీ వచ్చేసి డాంకీ ఇస్తాడు, అతి తెలుగు తక్కువ అని చెప్పేసి. ఎవరికి అంటే మన బేబక్కి. సో నాకు కరెక్ట్గానే అనిపించింది. సో బేబక్కి ఇచ్చి ఆమెకి తెలివి లేదు. సో మొన్న ఆమెకి ఈ చీఫ్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు కూడా ఆమె డిఫెండ్ చేసుకోకుండా సరిగా టైం వచ్చినప్పుడు చూసుకుందామని చాలా రెక్లెస్గా ఉండింది. ఆమెకి ఫ్యూచర్ లేదు, టైం లేదు, ఆమె ఎలిమినేట్ అయిపోతే ఏంటి సంగతి అని చెప్తాడు. ఆబ్వియస్గా అతను అన్నట్టు ఎలిమినేట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సోనియా అనమాట. సోనియా వచ్చేసి విష్ణుకి అయితే సెలెక్ట్ చేసుకునేసి కన్నింగ్ అనేది ఇస్తుంది, ఫాక్స్ అనేది. సో నాకైతే చాలా కామెడీగా అనిపించింది. సో ఎగైన్ మొన్న విష్ణుకి సోనియాకి ఏమైతే ఇష్యూ వచ్చిందో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ హైలైట్ చేసి ఇంకా బ్యాడ్ చేద్దామని చూస్తూ తను బ్యాడ్ అయిపోతూ ఉంది. ఆ విషయం తెలుసుకోలేకపోతుంది ఆమె. సో మేబీ ఆమె ఏమైనా సింపతి గెయిన్ చేస్తున్నా ఫీల్ అవుతుందేమో. బట్ బయట సిచ్యువేషన్ చూస్తే ఆమె అయితే చాలా బ్యాడ్ అవుతుంది ఈ ఇష్యూ వల్ల. అనవసరంగా ఇంకెక్కువ లాక్కుండా వదిలేయడం బెస్ట్ నాకు తెలిసి సోనియా. ఇంకా లాక్కుంటే మాత్రం ఆమెకే నెగిటివ్ అవుతుంది పక్కా. సో ఏంది ఇవన్నీ చెప్తూ ఉంటుంది అనమాట. మొన్న ఏదైతే జరిగిందో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా మాటలు అనేసింది అని చెప్తా ఉంటుంది విష్ణుప్రియ గురించి. ఏమనేసింది విష్ణుప్రియ? చాలా మాటలు ఏమనలే. నాగార్జున గారు అడుగుతారు ఏమనేసింది ఎక్కువ మాటలు అంటే ఏం చెప్పలేకపోతుంది. చాలా అనింది అని చెప్పి సాగదీస్తూ ఉంటుంది. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోయి ఏవో చిన్న పిల్లల రీజన్లు అన్నీ చెప్పి బ్యాట్ చేయడానికి అయితే చూసింది అని నాకు అనిపించింది. సో విష్ణుప్రియ కూడా ఇక్కడ చాలా బాగా డిఫెండ్ చేసుకుందని అనిపించింది నాకైతే. సో ఇక్కడితో అది అలా అయిపోగానే నెక్స్ట్ వచ్చేసి మనకి సీత కూడా వచ్చి మాట్లాడుతుంది అనమాట. సో మేబీ ఆమె అనవసరంగా హైలైట్ చేసింది కానీ అక్కడ అంత ఏం లేదు. సో మేమేం అనుకోలేదు ఆమె గురించి బ్యాడ్గా, ఆమె అట్లా ఫీల్ అయిందని చెప్పేసి చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి అభయని పిలుస్తాను అనమాట నాగార్జున. అభయని పిలిస్తే యష్మికి ఇస్తాడు అనమాట స్వార్థం అంటే క్యాట్ వచ్చేసి ఇస్తాడు, ఏదో సోది రీజన్ ఏదో చెప్తాడు. నెక్స్ట్ వచ్చి సీతని పిలిస్తే సీత వచ్చి ప్రేరణకి ఇస్తుంది బ్లైండ్ ఫాలోవర్ అని చెప్పేసి. నిఖిల్ని యష్మిని ఇట్లా బ్లైండ్గా ఫాలో అయిపోతుంది అని చెప్పేసి ఇస్తుంది. సో నెక్స్ట్ ప్రేరణ కూడా డిఫెండ్ చేసుకుంటుంది. సో ఆమె అయితే అక్కడ చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ప్రేరణ వాయిస్ వచ్చేసి చాలా చిన్నపిల్ల వాయిస్లో అనిపించింది. సో నెక్స్ట్ వచ్చి భాషని పిలిస్తే భాష వచ్చి కన్నింగ్ ఇస్తాడు అనమాట.
సో ఎవరికి ఇస్తాడు అంటే యష్మికి అయితే కన్నింగ్ అని చెప్పేసి ఇస్తాడు. సో నెక్స్ట్ విష్ణుప్రియ అని పిలిస్తే విష్ణుప్రియ ఆబ్వియస్గా వచ్చేసి సోనియాకి ఇస్తుంది క్రొకోడైల్ ముసలి కన్నీరు. ఏంటంటే ఏం చెప్తుందంటే ఆమె అనాల్సిన మాటలన్నీ నన్ను అనేసి ఆమె అనడం నాకు చాలా కామెడీగా అనిపించింది. సో ముసలి కన్నీరు అని అనిపించింది అంటది. సో కరెక్ట్ అనమాట, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మణికంఠని పిలిస్తే మణి వచ్చేసి భాషకి ఇస్తాడు, సేమ్ అగైన్ దామ్ ఇస్తాడు, అది చిరాకు జోకులు అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి బేబక్కని పిలుస్తారు ఫైనల్గా. సో బేబక్ వచ్చేసి సోనియాకి ఇస్తుంది. సోనియాకి ఇచ్చేసి చెప్తుంది అనమాట, ఆమెకి ఎందుకు అంత నా మీద చిరాకు పడిందో నాకు అసలు అర్థం కాలేదు, అంత చిరాకు పడే పనులు నేనేం చేశాను, సో ఆమె నాకు ఎందుకో చాలా నెగిటివ్ పర్సన్ అనిపించింది అది ఇది అని చెప్పేసి బేబక్ అయితే చెప్తూ ఉంటుంది. సో ఫైనల్గా లాస్ట్ ఎలిమినేషన్ చూసినట్టయితే మనకి ఒక డ్రమ్స్ ఇచ్చేసి మనీని అండ్ బేబక్కని నిలబెడతారు. సో బేబక్ వచ్చేసి ఎలిమినేట్ అయితే స్టేజ్ మీదకి వస్తుంది అనమాట. సో ఫైనల్గా బేబక్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో నాకైతే చాలా పాపం అని అనిపించింది బేబక్కని చూస్తే, బట్ మనం ఏం చేయలేము. సో ఆమె చేసుకున్నదే అంతా. సో నెక్స్ట్ వచ్చేసి బేబక్క స్టేజ్ మీదకి వచ్చినాక మనకి బేబక్కకు ఒక గేమ్ అయితే పెడతాడు. ఏంది అంటే ఒక బోర్డు మీద కొన్ని పిక్చర్స్ ఉంటాయి, కింద రోడ్డు ఉంటుంది. సో నువ్వు ఎవరిని రోడ్ మీద పడేయాలనుకుంటున్నావో వాళ్ళ ఫొటోస్ తీసి కింద ఏమని చెప్పేస్తే బేబక్క అయితే వేస్తామన్నమాట. ఫస్ట్ వచ్చేసి సోనియా పిక్ రోడ్ మీద పడేసి చెప్తుంది అనమాట, ఫుల్ నెగిటివ్ పర్సన్ అని చెప్పేసి చెప్తుంది. నిజంగా నెగిటివ్ పర్సనే, నాకైతే పక్క అలానే అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ అనమాట. సో పృథ్వీకి అయితే యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం తగ్గించుకోవాలని చెప్పేసి పృథ్వీకి అయితే చెప్తుంది. నెక్స్ట్ నిఖిల్కి చెప్తుంది, ఏంటంటే నిఖిల్ వల్ల నేనైతే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను, ఆయన నమ్మాను, చాలా మంచి లీడర్ కింద లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి నిఖిల్లో. సో ఇవన్నీ నేను నమ్మాను, బట్ ఆయనే నన్ను ఎట్లా చేసిండు, నాకు నేను నమ్మినందుకు ఆయన నన్ను మోసం చేసిండు అని చెప్పి నా నమ్మకాన్ని బ్రేక్ చేశాడని చెప్పేసి అన్ట్రస్ట్ వర్తి అన్నట్టు చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మనీ పేరు కూడా చెప్తుంది. సో మనీకి వచ్చేసి కాన్ఫిడెన్స్ రావాలి, ఫైటింగ్ స్పిరిట్ రావాలి అని చెప్పేసి సో మనీకి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది గైస్ ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ వచ్చేసి. సో ఫైనల్గా ఫస్ట్ ఎలిమినేషన్ వచ్చి సో బేబక్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో నెక్స్ట్ చూడాలి, రేపు అయితే నామినేషన్స్ వచ్చి మామూలుగా ఉండదు. సో ఈరోజు ఏదైతే గేమ్ పెట్టారో ఆ గేమ్కి సంబంధించి రేపు పొద్దున కొట్టుకొని చచ్చిపోతారు. సో వాళ్ళు కొట్టుకొని మనకైతే ఎంటర్టైన్మెంట్ ఇస్తారు అనమాట. సో మనమైతే ఎంజాయ్ చేద్దాం మంచిగా. ఓకే గైస్, ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి వీడియోకి. ఓకే గైస్, థ్యాంక్ యూ.